నేపాల్ ఎయిర్లైన్స్ రోడ్డు వాడు జమ్మూ అండ్ కాశ్మీర్ని మన దాంట్లోకి తీసేసి పాకిస్తాన్లో కలుపుతాడు, నార్త్ ఈస్ట్ని చైనాలో కలుపుతాడు. ఇలా అయ్యా జాగిర్ అయినట్టు వీడికి మనం బార్డర్లో పెట్టలే నేపాల్కి. వాడి ఎకానమీలో మనం ప్రతిసారి దశాబ్దాల వారీగా పైసలు సబ్మిట్ చేసుకుంటూ వచ్చినాం. లక్షల కోట్ల రూపాయలు నేపాల్కి మనము ఏడిచ్చుకుంటూ వచ్చినాం. ఇండియన్ పోర్ట్స్కి యాక్సెస్ ఇచ్చినాము, ఫ్యూయల్ పైప్ లైన్స్కి యాక్సెస్ ఇచ్చినాము, పవర్ ప్రాజెక్టులకు యాక్సెస్ ఇచ్చినాము, ఆయనకి డిజాస్టర్ రిలీఫ్ ఇచ్చినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయనకి కట్టినాము, స్కాలర్షిప్లు ఇచ్చినాము, ఈవెన్ మిలిటరీ కోఆపరేషన్ కూడా చేసినాం మనం నేపాల్కి. ఆడొకప్పుడు చైనాతో చేతులు కలిపి మనల్ని గెలుకుతాడు. ఇగో ఇప్పుడేమో డైరెక్ట్గా మ్యాపే తీసి పడేస్తాడు నేపాల్ ఎయిర్లైన్స్. మోదీ గారికి కూడా కేవలం బటంగే కటంగే అనేది కేవలం ఎలక్షన్ టైంలోనే యాదొచ్చేటట్టు ఉన్నది. अब जरा देखना है बंगाल में क्या करने वाला है ये लोग सत्ता आने के बाद. ఫర్ ఎగ్జాంపుల్ ఓడో ఎక్సో వైఓ చచ్చిపోయినప్పుడు వీడు వచ్చిండు అని అంటే వీడు ఎక్కడోడు ఏమోడు ఈయన ఆధార్ కార్డు ఏంది ఇవన్నీ మనం అడగొచ్చు కదా. అది అడిగినప్పుడు డిజిటల్ ఎంట్రీ చేయొచ్చు కదా. డిజిటల్ ఎంట్రీ చేయగానే అనే డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా. ఆ డెత్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేసి పడేసినామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది కదా. దానికి కాదు నేనే తిరగాల, నేనేమో డిజిటల్ ఇండియా పీకనికినా. ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా, వాడు వక్ఫ్ తెచ్చి నిన్నే కొడతాడు, మనోడు హిందూ పార్టీ అని చెప్పి మననే కొడతాడు. ఎందుకంటే మనకు చట్టాలు ఏం రాలే, మనకంటూ ఏదైనా స్పెసిఫిక్ చట్టం వచ్చిందా? ఎప్పుడైతే రాఫేల్ గురించి మాట్లాడినామో కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నాం. బట్ ఎప్పుడైతే భారత్ విషయానికి వస్తుందో నా బొంగు పార్టీ అయితే ఏంది ఎవరైతే ఏంది గంట కూడా ఫరక్ పడదు. అవి బోత్ దేరో చుకా భయ్, బోత్ దేరో చుకా బసే. అవి పదవి వ్యామోహం అనేది ఎవరికి ఉండొద్దు.